కథ ఉగాదికి ఉచితం. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. ప్రముఖ వైద్య శిఖామణి డాక్టర్ సలహాల రావుగారు ఉగాది సందర్భంగా పేషెంట్లకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఆయన ట్రీట్మెంట్లోని విశేషం ఏంటంటే మందులు వాడకుండానే జబ్బు తగ్గే మార్గం చెబుతారు. రోగులకు ఇటు డబ్బు ఆదా, అటు మెడిసిన్స్ రియాక్షన్ ఇస్తాయని భయము ఉండదు. ఆయన్ని మీకు పరిచయం చేస్తున్నారు కుమారి శ్రీమతి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి, ఇంగ్లీష్ మీడియమా? అవునండి. అర్థమవుతోంది. లెటర్స్ మొదలు పెట్టండి. ఉత్తరాలు అసంఖ్యాకంగా వచ్చాయి. అందులో కొన్ని మాత్రమే చదువుతాను. అలాగే. మొదటిది, నాకు పిప్పళ్ళు ఉన్నాయి, చాలా చికాకుగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, మార్గం చెప్పమని ఒకాయన అడుగుతున్నాడండి. పిప్పళ్ళు అంటే పిప్పిపళ్ళు, అదే కదా మీ ఉద్దేశం? ఓకే, నాకు అర్థమైందిలేండి. ఓ పని చేయండి, అందమైన అమ్మాయి వెనక పడండి, పళ్ళు సునాయాసంగా అవే ఊడిపోతాయి. అది అయ్యిందటండి. ఆ అమ్మాయి పళ్ళు రాలగొట్టలేదు సరికదా, పెళ్లి చేసుకుంటావా అని అడిగిందట. ఓహో, అది అయ్యిందా? అలా అయితే ఈసారి ఆ అమ్మాయి విషయం మీ ఆవిడతో చెప్తే మిగిలినది ఆవిడే చూసుకుంటుంది. నాకు జలుబు ఎక్కువగా ఉంది, ఎన్ని మందులు వాడినా ముక్కులో నుండి నీరు కారణం తగ్గడం లేదు, ఏం చేయాలి అట్టున్నారండి కాదండి బాబు, అంటున్నారండి. తెలుగు ముఖ్యం అండి బాబు. సారీ అండి. సరే, అయితే ఈసారి రుమాలు వాడి చూడండి, తగ్గిపోతుంది. డాక్టర్ గారు, నాకు చెముడండి, అది అందరికీ తెలిసిపోతుందని సిగ్గుగా ఉందండి అని వ్రాసారండి. అబ్బబ్బే, మీరసలు సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. వెరీ సింపుల్. మీకు కనబడిన వారందరితోనూ ముందుగా మీరే నాకు చెముడు లేదు అని చెప్పేయండి, సరిపోతుంది. సార్, మా ఆవిడ చాలా లావుగా ఉంటుందండి, నా పక్కన అక్కలా ఉంటుంది, దయించి ఆవిడ సన్నబడే మార్గం చెప్పమని కోరుతున్నారండి ఒకాయన. ఆవిడ సన్నబడే మార్గమే కాదు, మీకు డబ్బులు ఆదా అయ్యే మార్గం కూడా చెప్తాను వినండి. ఏదో విధంగా ఒకరోజు పని మనిషిని మార్పించేసి మీ ఆవిడను బట్టలు ఉతికేటప్పుడు భానుప్రియలాగా, అంట్లు కడుగుతున్నప్పుడు అశ్వినిలాగా, గదులు ఊడుస్తున్నప్పుడు గౌతమిలాగా, రుబ్బురోల దగ్గర రజనీలాగా ఉన్నామని పొగిడేయండి. అంతే, ఆవిడ పని మనిషి పేరెత్తదు, త్వరలో సన్నబడిపోతారు, మీకు డబ్బులు ఖర్చు ఉండదు. సమాధానం చాలా బాగుందండి. ఇంకో ప్రశ్న అడగండి. డాక్టర్ గారు, నేను నల్లగా ఉంటానండి, తెల్లగా కనబడే మార్గం చెప్పమంటున్నారండి. చెప్తాను. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు నల్లగా ఉండే దుస్తులు ధరించండి. ఆ దుస్తుల ముందు మీరు కాస్త తెల్లగా కనబడగలరు, అంతే. నాకు రాత్రిళ్లు భయంకరమైన కలలు వస్తాయండి, రాక్షసులు వెంటపడుతున్నట్లు, ఎవరో నన్ను ముక్కలుగా కోస్తున్నట్లు, మా ఆవిడ వంట చేస్తున్నట్లు, చాలా భయంగా ఉంటుందండి, ఆ కలలు తగ్గే మార్గం చెప్పండి అని అడుగుతున్నారండి. ఏం భయపడకండి, మీరు పని చేయండి, రాత్రంతా పూర్తిగా మెలకుగా ఉండడానికి ప్రయత్నించండి. అసలు కలలనేవి మీ దగ్గరికి రావు, నో ప్రాబ్లం. సార్, నాకు దురదండి, అది తగ్గే మార్గం దయించి సెలవియండి అని వ్రాసారండి. ఇది చాలా పెద్ద ఇబ్బంది అండోయ్. దీనికి ఒక బెస్ట్ ఐడియా ఏంటంటే గోళ్లు బాగా పెంచుకోవాలండి. గోళ్లు పెరగడానికి మంచి ఆహారం తీసుకోండి, సరిపోతుంది. అయ్యా, నా కళ్ళు సరిగా లేవండి, సినిమాకు వెళితే సినిమా రెండుగా కనిపిస్తుంది, ఏం చేయమంటారు అని అడుగుతున్నారండి. 2 సినిమాలు కనిపిస్తున్నాయంటారు, అయితే ఓ పని చేయండి, సినిమాకి వెళ్ళేటప్పుడు 2 టికెట్స్ కొనుక్కోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మా వారికి బీపీ అమాంతం డౌన్ అయిపోతుంది, అది ఎక్కాలంటే ఏం చేయాలి అని సలహా అడుగుతున్నారండి ఒక ఆవిడ. చాలా సింపుల్ అండి, తన కొలీగ్కి ప్రమోషన్ వచ్చిందనో లేదంటే మార్కెట్లోకి కొత్త రకం చీర వచ్చిందనో చెప్పండి, వెంటనే ఆయన బీపీ రైజ్ అయిపోతుంది, అంతే. నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అన్నా, మందులు మింగాలన్నా భయం అండి, మరి పిల్లలు కలగకుండా ఉండాలంటే ఏం చేయమంటారండి అని అడుగుతున్నారండి. దీనికి బెస్ట్ ఐడియా నాకేమనిపిస్తోందంటే మీ శ్రీవారికి జీవితాంతంగా దూరంగా ఉండండి, మీకు ఏ భయం ఉండదు, అంతే. చివరగా ఒక ప్రశ్న అండి, మీరు ఉగాది సందర్భంగా ఈ ఉచిత సలహాలు ఇస్తున్నారని తెలిసి చాలామంది ప్రేక్షకులు అసలు ఉగాది పచ్చడి తినకుండా ఎగ్గొట్టాలంటే ఏం చేయాలి, నివారణ ఉపాయాలు, ఎగ్గొట్టే మార్గాలు చెప్పమని అడుగుతున్నారండి. ఉగాది పచ్చడి ఎగ్గొట్టాలి, అంతే కదా. దీనికి చాలా రకాల చిట్కాలున్నాయండి. పొద్దున్నే లేచి ముందుగా మీరే ఉగాది పచ్చడి తయారు చేసి మీ ఆవిడతో తినిపించండి. ఆ పచ్చడి కాస్త పాకం పట్టారంటే ఆవిడ నోరు అంటుకుపోయి మిమ్మల్ని తినమనడానికి నోరు రాదు. పైగా చేసిన వాళ్ళు తిన్నారా లేదా అన్నది ఎవ్వరూ అడగరు.
కాబట్టి మిమ్మల్ని తినమని బలవంతం చేసే వాళ్ళు ఉండరు. రెండోది, అర్జెంటుగా రాజకీయాల్లో చేరిపోయి ఏదో కారణంతో నిరాహార దీక్ష శిబిరంలో చేరిపోండి. ఆ రోజంతా అక్కడే ఉండండి. మూడవది, ఒకరోజు ముందుగా కడుపు నొప్పని హాస్పిటల్లో అడ్మిట్ కండి. నాలుగవది, ఉగాది రోజు పొద్దున్నే మీ ఆవిడతో పొట్లాట పెట్టుకుని మాట్లాడడం మానేయండి. వీటితో పాటు కొత్త సంవత్సరంలో మీరు మీ యాంకరింగ్లో ఇంకా టాప్గా రావాలంటే మీకు కూడా ఒక ఉచిత సలహా ఇస్తాను, వినండి. మీరు మాట్లాడే తెలుగు కొంచెం అర్థం అయిపోతుంది. అలా అర్థం అవ్వకుండా ఇంకా ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేశారంటే మీరు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారంతే. ఉచిత సలహాలు బాగా ఇచ్చారు. మరి మనం సెలవు తీసుకుందాం డాక్టర్ గారు. ఇంతసేపు మా శ్రోతలకు చక్కని సలహాలు ఇచ్చారు. మీకు శ్రోతలకు కూడా ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం.